సాయిరామ్ నాన్న రామాయణం చెప్పు. అనగనగా ఒక రోజు ఒక ఊరు. ఊరు ఆ ఊరి పేరు అయోధ్య. అయోధ్యలో రాజు ఉంటారు. రాజు పేరు ద- దళితులు దశరథుడు. దశరథుడికి 3 వైఫ్స్. వైఫ్స్ పేరు చెప్పు. కౌశల్య, సులభ, కైకేయి. ముగ్గురు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. అప్పుడు శాంతి ఎందుకు సాడ్ ఉంటారు? లేదు. కిడ్స్ లే. అయ్యో. అప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బిగ్ గుడ్ వాళ్ళు ఏం చేస్తారు? పూజ చేస్తారు. పూజ చేస్తే ప్రసన్నం చేస్తారు. ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం ఎవరికి ఇస్తారు? వైఫ్స్ కి ఇస్తారు. అప్పుడు వాళ్ళకి 4 కిడ్స్ పుడతారు. 4 kids. ఎవరెవరు? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. గుడ్ జాబ్. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు పుట్టిన తర్వాత వాళ్ళు బిగ్ అవుతుంది. అమ్మో. అప్పుడు సీతమ్మ బిగ్ అవుతుంది. సీతమ్మ వాళ్ళ నాన్న పేరేంటి? జనకుడు. జనకుడు ఏం చెప్తారు? ఎవరైతే శివ శివధనస్సు లేపితే వాళ్ళకి పెళ్లి చేస్తా అంటారు. సీతమ్మకి చెప్తారు. సీతమ్మకి పెళ్లి చేస్తా అంటారు. అప్పుడు ఎవరు వచ్చి లేపుతారు? ఎవరు లేపుతారు? వచ్చి రాముడు లేపేస్తారు. అప్పుడు డింగ్ అని లేపిస్తారు. అప్పుడు సీతమ్మకి రాముడికి పెళ్లి అయిపోతుంది. వాళ్ళు అయోధ్య వెళ్తారు. ఇక్కడ దశరథుడు ఓల్డ్ అయిపోతాడా? అప్పుడు ఎవరిని కింగ్ చేయాలి అనుకుంటాడు? రాముడిని కింగ్ చేయాలి అనుకుంటారు. సరిగ్గా కూర్చో. స్ట్రైట్ గా కూర్చో. రాముడిని కింగ్ చేయాలి అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? బ్యాడ్ ఐడియా వస్తుంది. ఎవరికి వస్తుంది? ఏమని అడుగుతుంది? 2 విషెస్ అడుగుతుంది. ఫస్ట్ విష్ ఎవరికి చెప్తే ఏమని అడుగుతుంది? కింగ్ చేయాలి అంటారు. సెకండ్ విష్ రాముణ్ణి ఫారెస్ట్ పంపించేయమంటుంది. ఎన్ని ఇయర్స్? 14 ఇయర్స్ వెళ్ళి 14 ఇయర్స్ పంపించమంటుంది. అప్పుడు దశరథుడు సాడ్ అయిపోతారు. అప్పుడు రాముడు వెళ్తారు అడవికి కదా. వెళ్ళి ఏం చేస్తారు? వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారు? అడవిలో ఏం చేస్తారు? హౌస్ బిల్డ్ చేస్తారు. అక్కడికి ఎవరు వస్తారు? శూర్పణఖ వస్తుంది. వచ్చి ఏమంటుంది రాముడిని చూసి? ఎంత బాగున్నాడో రాముడు అని నాకు కావాలి అంటుందా శూర్పణఖ? అప్పుడు శూర్పణఖ చేయి పట్టుకుంటుంది రాముణ్ణి. అప్పుడు లక్ష్మణుడికి కోపం వస్తుందా? వచ్చేసి ఏం చేస్తాడు? ముక్కు కట్ చేస్తాడు. అప్పుడు శూర్పణఖ ఏం చేస్తుంది? సాడ్ ఉండి క్రై చేస్తుందా? లంకకి వెళ్తుందా? వెళ్ళి ఏమని చెప్తుంది వాళ్ళ అన్నయ్యకి? రావణాసురుడు అన్నయ్య రాముడు నా ముక్కు కట్ చేశాడు అని చెప్తుందా? అప్పుడు రావణాసురుడు ఎవరిని పంపిస్తాడు? ఫస్ట్ గోల్డెన్ డీర్ ని పంపిస్తాడు. అలా ఉంటుందా డీర్? ఓకే. అది చూసి సీతమ్మ ఏమంటుంది? నాకు కావాలి అంటుంది. అప్పుడు రాముడు ఏం చెప్తాడు? అది గోల్డెన్ డీర్ కాదు, మ్యాజిక్ డీర్ అని చెప్తారు. కానీ సీతమ్మ ఏమంటుంది? అంటుంది. అప్పుడు రాముడు వెళ్తారు తీసుకురావడానికి. అప్పుడే లక్ష్మణుడికి చెప్తాడు ప్రొటెక్ట్ చేయమని కదా. అప్పుడే ఏం వినిపిస్తుంది?
వాయిస్ వింటది. ఏం వాయిస్ అది? హెల్ప్ మీ ఓ, అప్పుడు సీతమ్మ ఏమంటుంది? గో. గో, వెళ్ళి ప్రొటెక్ట్ చెయ్యి అంటుందా లక్ష్మణుడికి. అప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడు? క్రాస్ ఇస్తాడు. లైన్ గీస్తారా? లైన్ గీసేది. లైన్ క్రాస్ చేయొద్దు అంటారా? లైన్ క్రాస్ చేయదు వింటది. సీతమ్మకి చెప్తారు. అప్పుడు ఎవరు వస్తారు అక్కడికి? రావణుడు. రావణాసుడు వస్తాడు. అమ్మో, వచ్చి ఏమంటారు? ఫుడ్ తీసుకుంటాడు. ఫుడ్ అడుగుతారా? భవతి భిక్షాం దేవి అంటాడు. భవతి భిక్షాం దేహి అంటారు. అప్పుడు ఫుడ్ ఇస్తుంది సీతమ్మ. అప్పుడు ఏమంటారు? క్రాస్ ఇస్తుంది. లైన్ క్రాస్ చేస్తేనే లైన్ క్రాస్ చేస్తే ఫుడ్ తీసుకుంటాడు. ఫుడ్ తీసుకుంటా, లేకపోతే లేకపోతే వద్దు అంటారా? వద్దు అంటారు. వద్దు అంటారు. అప్పుడు సీతమ్మ ఇస్తుందా ఫుడ్? ఇవ్వగానే ఇవ్వనానే పట్టుకొని ఫ్లైట్ ఫ్లైట్ లో వెళ్ళిపోతారు. అప్పుడే సీతమ్మ ఏమంటుంది? హెల్ప్ అంటుంది. అప్పుడే ఎవరు వస్తారు? ఏ బర్డ్? జటాయు వస్తుంది. వచ్చి హెల్ప్ చేయాలని చూస్తుంది. అప్పుడు రావణాసుడు ఏం చేస్తాడు? జటాయుని? జటాయు కింద పడిపోతుందా? నో. అప్పుడు రాముడు ఇంటికి వస్తాడు. రాముడు ఇంటికి వచ్చి సీత వేర్ ఆర్ యు అంటారు. సీతమ్మ బెడ్రూమ్ లేదు. లివింగ్ లో లేదు. కిచెన్ లో లేదు. ఎక్కలేదు. సీతమ్మ ఎక్కడ లేదు చెక్ చేస్తే. అప్పుడు రాముడు సాడ్ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఎవరు వస్తారు అక్కడికి? హీరో హనుమాన్ వస్తారు. వచ్చి రాముడిని అడుగుతారు, ఎందుకు సాడ్ ఉన్నారు అని అడుగుతారు. అంటే అప్పుడు రాముడు ఏం చెప్తారు? సీతమ్మ లేదు, అందుకే సాడ్ ఉన్నా అంటారు. అప్పుడు ఏం చెప్తారు? నేను ఫైండ్ చేస్తా సీతమ్మని అంటారు. అప్పుడు రాముడు ఏమిస్తారు? బ్యాంగిల్ అంటారా దాని? రింగ్ ఇస్తారు. ఆ రింగ్ తీసుకొని హనుమాన్ ఫ్లై చేస్తూ వెళ్తారు. వెళ్తే అక్కడ లంకలో సీతమ్మ ఎక్కడ కూర్చుంటుంది? అశోక ట్రీ కింద కూర్చొని సాడ్ ఉంటది. అక్కడికి హనుమాన్ వెళ్ళి రింగ్ చూపిస్తాడు. సీతమ్మ హ్యాపీ అవుతుంది. సీతమ్మ చెప్తుంది రాముడికి, నన్ను తొందరగా తీసుకెళ్ళిపోమని చెప్పు అని చెప్తుంది. అప్పుడు హనుమాన్ వచ్చి అప్పుడు రావణాసుడు చూస్తాడు హనుమాన్ని. చూసి టైల్ కి ఫైర్ పెడతాడు. అప్పుడు హనుమాన్ ఏం చేస్తాడు? లంక అంతా మొత్తం చేస్తారు, ఫైర్ చేసేస్తారు. అప్పుడు రావణాసుడు ఎవరికి కాల్ చేస్తారు? 911 కాల్ చేస్తారు. చేస్తే అప్పుడు ఏమొస్తాయి? ఫైర్ ఇంజిన్స్, ఫైర్ ట్రక్స్ వస్తాయి. వచ్చేసి వాటర్ పోస్తాయా? కూల్ డౌన్ చేస్తాయి. ఇక్కడ హనుమాన్ వచ్చి రాముడికి చెప్తాడు, నేను సీతమ్మని చూసేసాను అంటారు. అప్పుడు రాముడు హ్యాపీ అయ్యి వెళ్దాం అనుకుంటారు లంకకి. కానీ రోడ్డు లేదు. అప్పుడు హనుమాన్ ఏమంటారు? వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలుస్తాడు, మంకీ వారియర్స్ వచ్చేస్తే వాళ్ళందరూ రోడ్ వేస్తారు. రామ రామ అంటూ రోడ్ వేస్తారు. ఆ రోడ్ మీద వెళ్ళి రావణాసుడు ఎన్ని హెడ్స్ ఉంటాయి? 10 హెడ్స్ ని 10 హెడ్స్ ని డిషుమ్ చేసేసి సీతమ్మని తెచ్చేసుకుంటారు. అందరూ అయోధ్యలో హ్యాపీ అవుతారు.
అప్పుడు అందరు ఏం భజన పాడతారు? రఘు రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం 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 భజ ప్యారే తూ గుడ్ జాబ్. సీతారామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి ఐ లవ్ యు వివేక్. ఐ లవ్ యూ మాధురి రెడ్డి అంటావారా? నా నేమ్ ఏంటి? ఫుల్ నేమ్ ఏంటి? నా ఫుల్ నేమ్ ఏంటి? మాధురి రెడ్డి అత్త. గుడ్ జాబ్. ఐ లవ్ యూ టూ నాన్న. బాయ్.